వదిన పక్కన తన కుటుంబం అండగా నిలబడితే వదిన ఎంత ఆనందంగా ఉందో చూసావా కేదార్? అవును దాత్రే, నిషి, యువరాజ్, పిన్ని కూడా మారిపోయి అక్కని అర్థం చేసుకుని తనకి దగ్గరైతే ఈ కుటుంబంలో ఏ మనస్పర్ధలు ఉండవు. వాళ్ళ బంధాన్ని, బంధుత్వాన్ని ఆస్తుల పంపకాల రూపంలో చూస్తున్నారు కేదార్. డబ్బుని దాటుచ్చి చూస్తే కానీ కుటుంబం విలువ అర్థం కాదు. వాళ్ళు త్వరగా మారాలని కోరుకోవడం, అప్పటి వరకు అక్కని కాపాడుకోవడం తప్ప మనం ఏం చేయలేం. పద. ఏంటన్నా చూసినావమ్మీ, కాపాడుకుంటారంట, కోరుకుంటారట. మన నుంచి కాపాడతారు సరే, మరి ఆదిలక్ష్మి ఆంటీ నుంచి బాబుని ఎవరు కాపాడతారు? రిపోర్ట్స్ చూసిన నెక్స్ట్ మినిటే బాబుని ఇంట్లో నుంచి, వదిన లైఫ్లో నుంచి బయటికి పంపించేస్తుంది. పదండి. చిన్న తండ్రి. అమ్మా, ఎవడ్రా నిన్ను నా మనవడు కాదంది? ఎవడు నిన్ను ఇంటి వారసుడు కాదంది? అచ్చం పెదమావిలాగే ఉన్నారు కదా. ఆ కళ్ళు, ఆ ముక్కు అచ్చం అలానే ఉన్నాయి. కళ్ళు, ముక్కు, చెవులు ఎవరికైనా అలాగే ఉంటాయి కాచి. అయినా డిఎన్ఏ రిపోర్ట్ రాకుండా అంత ప్రేమ పంచుకోవడం అంత మంచిది కాదు బా. వీడు నా కొడుకు, ఇది నిజమని చెప్పడానికి ఏ డిఎన్ఏ అవసరం లేదు. అవసరమే కౌశికి. రండమ్మా అల్లుడు గారు, వచ్చి కూర్చోండి. టెస్ట్ అవసరం కాబట్టేగా చేయించాం. ఇప్పుడేంటి అవసరం లేదంటున్నావు? అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడైనా నేను ఒకటే చెప్తాను, ఆ టెస్ట్ నాకు అవసరం లేదు. వీడు నా కొడుకు, దాంట్లో నాకే అనుమానము లేదు. అనుమానం ఉన్నది మీకు, అందుకే టెస్ట్ కొప్పుకున్నాను. అంటే ఇప్పుడు ఈ టెస్ట్ లో బాబు నీ కొడుకు కాదనొచ్చినా ఇలాగే ఏ అనుమానం లేదంటావా? డిఎన్ఏ టెస్ట్ లో వీడు నా బిడ్డే అని వస్తుంది. వస్తే అందరం హ్యాపీనే వదినా, రాకపోతే ఏం చేస్తారు అని ఆంటీ అడుగుతున్నారు. చేసేదానికేం ఉండదమ్మీ. బిడ్డను తీసుకుపోయి అనాథ శరణాలయంలో చేర్పించి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి మన బిడ్డని వెతికి పెట్టమని అడగడమే. పిన్ని, అనాథ శరణాలయం ఏంటి? పిన్ని ప్లీజ్ అలా అనకండి. నేను బాబుని తీసుకుంది. చాలే అమ్మీ, చేసిందంతా చేసి మళ్ళా సంజయ్షి చెప్తా ఉండవా? మావయ్య ఎప్పుడు మిమ్మల్ని కన్న కూతుర్లానే చూశారు కదా వదినా, ఆయనకి మీరిచ్చే మర్యాద ఇదేనా? నిషి, అత్తయ్యని బాధ పెట్టడం ఇష్టం లేక బాబుని తీసుకున్నాను అంతే. అయితే మీ బాబాయ్ బాధపడితే పర్లేదా అమ్మీ? అందరిలో ఎట్లా నిలబెట్టుండావో నీకు తెలుస్తా ఉండదా? ఎందుకత్తయ్య చిన్న విషయాన్ని ఇంత పెద్దగా చేస్తున్నారు? అక్క పెద్దనాన్నకి ఈ ఇంట్లో ఏ స్థానం ఇచ్చిందో మనందరికీ తెలీదా? ఎన్ని రోజులు మేము తప్పుగానే అనుకున్నాం కాచి, ఇవాళే మాకు కూడా నిజం తెలిసింది. మావయ్య గారు కూడా తెలుసుకుంటే మంచిది. అమ్మీ పద పోదమ్మో. పదకాచి. ఏంటమ్మా నువ్వు ఒక్క నిమిషం కూడా కౌశికిని బాధ పెట్టకుండా ఉండలేవా? పాపము మతను. అంత కాని పని నేనేం చేశాను? పిల్లడి కోసమే కదా చెప్పాను. దానికి అందరూ ఇంతలా బాధపడితే నేనేం చేయాలి? డిఎన్ఏ మ్యాచ్ అవ్వలేదు బావ.
ఎస్. మ్యాచ్ చెప్పకపోవడం ఏంటి? సరిగ్గా చూడు. చూశాను కాచి, ఇందులో అదే ఉంది. ఎక్కడో ఏదో పొరపాటు జరిగినట్టుంది. సార్, మీరు రిపోర్ట్ కరెక్టేనా? మీరు టెస్టులు కరెక్ట్గానే చేశారా? వాళ్ళు కరెక్ట్గానే చేశారు బావా. కానీ కేదార్ జగదాత్రే అక్క దగ్గర మార్కులు కొట్టేయడానికి ఎవరో బాబుని తీసుకొచ్చి అక్క కొడుకుని చెప్పారు. లేదు దినా, నేను కేదార్ చూసి తీసుకొచ్చాము. బాబు కౌశికి వదిన కొడుకే. కొడుకే అయితే మరి డిఎన్ఏ ఎందుకు మ్యాచ్ అవ్వలేదు? చూసుండవామి, వీళ్ళు నిన్ను ఎంత మోసం చేద్దాం అనుకునుండారో. ఎవరినో తీసుకొచ్చి మీ బిడ్డ అని నిన్ను నమ్మించబోయిండారు. లేదు, ఎవరు నన్ను మోసం చేయలేదు. వీడు నా కొడుకే. నాకు బాగా తెలుసు, వీడు నా కొడుకే. రిపోర్ట్ నీ కొడుకు కాదని చెప్తుంటే మళ్ళీ నీ కొడుకు అంటున్నావేంటి కౌశికి? ఎంతైనా ఇన్ని రోజులు అమ్మలా చూసుకుంది కదా ఆంటీ. ఇంత సడన్ గా బాబు తన కొడుకు కాదు అంటే ఒప్పుకోవడానికి కొంచెం టైం పడుతుంది. లేదు లేదు లేదు